గైస్, మన మియాపూర్ లోని స్టాలిన్ నగర్ లో ఎల్లమ్మ కళ్యాణం అయితే జరిగింది. నేను కూడా వెళ్ళాను, మీకు కూడా చూపిస్తా, చూసేయండి. ఇంకా పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయినా. అండ్ ఇవాళ టిఫిన్ వచ్చేసి మన ఇండియన్ మామ్స్ వద్దన్న చేసి పెట్టే ఉప్మా. వాళ్ళు ఇష్టంగా చేసినా మనం కష్టంగా తింటాం, కానీ తినడం మాత్రం పక్కా. ఇంకా తినేసి రెడీ అయిపోయినా. అండ్ టెంపుల్ కి అయితే వచ్చేసిన. నేను చేసిన లేట్ కి అప్పటికే కళ్యాణం అయిపోయింది అనుకుంటా. బియ్యం అయితే ఒడి నింపుతున్నారు. అండ్ ఇదే టెంపుల్ వచ్చేసి పైన అయితే ఎల్లమ్మ ఇంకా పోచమ్మ తల్లి ఇద్దరు ఉంటారు. రెండు పక్క పక్కనే ఉంటాయి. అండ్ వచ్చిన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నారు. అండ్ ఇంకో సైడ్ అమ్మవారిని కూడా తీసుకొస్తున్నారు. అండ్ అన్నదాన నైవేద్యాన్ని కూడా అమ్మవారికి అయితే సమర్పిస్తున్నారు. అమ్మవారికి పెట్టిన తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా అన్నదాన కార్యకర్తలు అయితే చాలా మంచిగా వడ్డించారు. భక్తులు కూడా చాలా మంది వచ్చారు. అండ్ అందులో నేను ఒకని. అండ్ నేను కూడా తినేసిన. వంటలు అయితే చాలా మంచిగా అయినాయి. అండ్ ఇంటికి వచ్చేసి కొంతసేపు ఈ టెడ్డీతో టైం పాస్ చేసా. సారీ టెడ్డీ కాదు ఇది. దీన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే చూడండి, మా బామ్మడి గారు దీని పీక్ అయితే ఉష్పడేసిండు. పాపం బంటిగాడు. అండ్ ఈవినింగ్ బోనాల దగ్గర కొబ్బరికాయలు కావాలి అంటే మా తమ్ముడి దగ్గరకు వచ్చి కొబ్బరికాయలు అయితే తీసుకొని బోనాల దగ్గర ఇచ్చేసి జిమ్ కి అయితే వచ్చేసిన. ఏది ఏమైనా కానీ జిమ్ మాత్రం మిస్ కావద్దు. అండ్ వార్మప్ కింద పాస్ పుషప్స్ అయితే కొట్టేసినాం. 8 నుంచి డిసెండింగ్ ఆర్డర్ లో ఒకరి తర్వాత ఒకరు రావాలి. మస్తు ఎఫెక్టివ్ ఉంటది, ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇవాళ నాది పుల్ డే, సో బ్యాక్ అయితే పుల్అప్స్ కొట్టేసిన ఫస్ట్. ఈ రోజు అయితే ప్రీ వర్కౌట్ తీసుకోవడం మర్చిపోయినా, లేట్ అయింది. బట్ ఇట్స్ ఓకే. బ్యాక్ వేరియేషన్స్ వచ్చేసి లాట్ పుల్ డౌన్ అండ్ చెస్ట్ సపోర్టెడ్ టీ బార్ అండ్ సీటెడ్ కేబుల్ రోయింగ్. అండ్ బైసెప్ వచ్చేసి బైసెప్ బార్బెల్ కర్ల్స్ అండ్ హ్యామర్ కర్ల్స్ అంతే. ఇంకా అండ్ లాస్ట్ లో లైట్ గా బ్రో తోటి పోజింగ్ ట్రై చేసా. అండ్ ఇంటికి వచ్చేసి చికెన్ తో కంప్లీట్ చేసేసా లాస్ట్ మీల్ అంతే. ఇంకా బాయ్. డోంట్ ఫర్గెట్ టు ఫాలో.